హలో ఎవ్రీవన్, ఈ బ్యూటిఫుల్ కేక్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను ఈరోజు వీడియోలోనే. అండ్ దాంతోపాటు మనం కేక్ మీద ఫౌండెంట్తో నేమ్స్ రాస్తాం కదా, అది ఫౌండెంట్ కాకుండా ఇలా పేస్ట్గా మనం ఒక లేయర్ కేక్ మీద తీస్తాం కదా, ఆ లేయర్ తోటి నేను నేమ్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం కేక్ అంతా చేసిన తర్వాత పైన ఒక లేయర్ తీస్తాం కదా బేస్, ఆ బేస్ని మనం పారేయకుండా మంచిగా ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన తర్వాత అందులోని 1 or 2 డ్రాప్స్ జెల్ కలర్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు ఆప్షనల్ అండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను. దీంతోపాటు ఒక 2-3 డ్రాప్స్ వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఎలా అంటే చపాతీ ముద్ద ఎలా రెడీ అవుతుందో అలా రెడీ చేసుకుంటే మంచిగా నీట్ చేసుకోవాలన్నమాట. బాగా నీట్ చేసుకుంటే మనం రోల్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి. సో నీట్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా ఒక ముద్దలాగా అవుతుంది కదా, దాన్ని మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటూ చపాతీ పాముకుంటాం కదా, అలా రోల్ చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం స్ట్రెచబుల్గా కాదండి, మనకి ఫౌండెంట్ అయితే మనం స్ట్రెచబుల్ చేసుకుంటాము, కొంచెం సాగుతూ ఉంటుంది కదా. ఈ డవ్ అయితే మాత్రం సాగదనమాట, కొంచెం డెలికేట్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం నీట్ చేసుకొని చపాతీ రోల్లా చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత మన దగ్గర నేమ్స్ కటర్స్ ఉంటాయి కదా, ఈ నేమ్స్ కటర్స్ తోటి మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసి నేమ్స్ తీసేటప్పుడు కూడా టూత్పిక్ తోటి కొంచెం జాగ్రత్తగా, అంటే మరీ గట్టిగా పొడిస్తే చిరిగిపోతాయండి నేమ్స్ అనేవి, అందుకని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ మనం నేమ్స్ ఏ నేమ్ కావాలో ఆ నేమ్స్ అన్ని లెటర్స్ అన్ని కట్ చేసి మనం కేక్ మీద అయితే పెట్టుకోవచ్చు. కస్టమర్ చాలామంది మాకు ఫౌండెంట్తో వద్దు అంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఇలాగా మనం కేక్తో బేస్ మీద చేసి మనం ఇలా రెడీ చేసి ఇస్తే మాత్రం చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. అంటే ఫౌండెంట్ వేస్ట్ అని కాదండి, అది కొంచెం హెల్తీ వేజీగా షుగర్ పేస్ట్ కాబట్టి కొంతమందికి ఇష్టపడదనమాట. అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఒక ప్లేట్ మీద తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఫస్ట్ మీకు ఒక కేక్ చూపించాను కదా, అది బ్లాక్ కరెంట్ కేక్ అనమాట. సో ఆ కేక్ని నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ముందే నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఐసింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ కేక్తో పాటు ఒక బెంటో కేక్ కూడా వచ్చిందండి, అలాగే కేక్ పాప్స్ ఒక 25 వరకు ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత చాక్లెట్స్ కూడా ఒక 100 వరకు చాక్లెట్స్ వచ్చాయి. వీటితో పాటు అవి కూడా రెడీ చేసి ఇచ్చేసాను. ఈ కేక్ వచ్చేసరికి ఐసింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్క్రాపర్ తోటి నీట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. చాలామంది రిక్వెస్ట్ అడుగుతున్నారండి, మీకు నీట్ ఫినిషింగ్ ఎలా వస్తుంది అని అండి. అంటే దానికి సపరేట్గా ఉండదండి, మనం డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆ స్క్రాపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తూ ఉంటుంది. మీకు అంతకీ రాకపోతే డమ్మీ మీద ట్రై చేస్తూ ఉండొచ్చు. ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనం స్క్రాపింగ్ అనేది చాలాసార్లు చేస్తూ ఉంటేనే ఆ నీట్ ఫినిషింగ్ వస్తుందండి. తర్వాత నేను ఈ కేక్ వచ్చేసరికి పెద్ద ప్యాలెట్ నైఫ్ తోటి నీట్ ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రా క్రీమ్ అది చేసి నీట్ ఫినిష్ చేసిన తర్వాత డబల్ కలర్ కావాలి అన్నారు. సో దానికోసం అని రెడ్ కలర్ క్రీమ్ని హాఫ్ వరకు అప్లై చేసి స్క్రాపర్తోనైనా లేకపోతే ప్యాలెట్ నైఫ్తోనే మళ్ళీ నీట్ ఫినిషింగ్ అయితే తెచ్చాను. ఆ తర్వాత బార్డర్కి వచ్చేసరికి హైలైట్ చేద్దామని నేను డస్ట్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ డస్ట్లోనే 1 or 2 డ్రాప్స్ ఆయిల్ అయితే కలుపుకొని దానితో నేను హైలైట్ అయితే చేశాను అనమాట. ఇలా గోల్డ్ కలర్ డస్ట్ తోటి హైలైట్ చేయడం వల్ల కేక్ మంచి ఎలిజెంట్గా ఉంటుంది. మనం నోజిల్ వర్క్ అనేది ఎక్కువగా ఉండదండి ఇలాంటి కేక్స్కి. ఈ కేక్స్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఎలిగెంట్గా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక పక్కకి స్ప్రింకిల్స్ అయితే వేసేసాను. తర్వాత యానివర్సరీ ట్యాగ్ ఒకటి పెట్టేసి 2 బటర్ఫ్లైస్ అయితే పెట్టేశానండి. చాలా సింపుల్గా రెడీ చేశాను. తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మామ్ అండ్ డాడీ అని రాయమన్నారు, అది కూడా క్రీమ్తో అయితే రాసేసాను అనమాట. సో ఇలా రెడీ చేసిన తర్వాత కస్టమర్ వచ్చేసి ప్యాక్ చేసి ఇచ్చేసాను. కస్టమర్ అయితే ఇంటికి వచ్చి తీసుకెళ్లారండి. కేక్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కస్టమర్ కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత బెంటో కేక్ కూడా ఇలా ప్యాక్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను కేక్ పాప్స్ కూడా చేశాను అన్నాను కదా, ఈ పిక్స్ని ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను అనమాట. ఇది రెడీ చేయడం మాకు ఆల్రెడీ చూపించాను కదా.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు చాలా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.